Greetings in the name of Lord Jesus Christ. Welcome to our channel Praise Audio Vision. ఈ రోజు మన మధ్య మన గెస్ట్ రెవరెండ్ డాక్టర్ హృదయ పాల్ పాస్టర్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ ఛానల్. సో ముందుగా మన వ్యూవర్స్కి మీ గురించి చెప్పండి. I am Reverend Dr. D.H. Paul, in short. I am known as Hudaya Paul. Presently I am pastor of John Wesley Methodist Church, Malkajgiri, Gautam Nagar. ఇక్కడ నేను ఈ సంఘంలో దాదాపు 4 సంవత్సరాలుగా ప్రభు నామంలో ఇక్కడ సేవలు అందిస్తుంటున్నాను, పరిచర్యలు ఉన్నాను. మరి నా యొక్క పరిచర్య కాలమంతా కూడా కలుపుకుంటే ఇట్స్ మోర్ దాన్ 28 years ఐఎమ్ ఇన్ ద మినిస్ట్రీ. సో పాస్టర్ గారు మీ పుట్టింది ఎక్కడ? Born, brought up in Secunderabad. Okay. సో మీరు మినిస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది? మినిస్ట్రీ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈ మినిస్ట్రీలో రావడానికి కారణం ఏంటంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడే మాకు సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కే జేవన్ సామ్యుయల్ గారు వారు మమ్మల్ని మా యొక్క గృహాన్ని దర్శించినప్పుడు, పాల్ మరి పరిచర్యలు పోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా అన్నప్పుడు, అది పరిచర్య అంటే బైబుల్ ట్రైనింగ్ అంటే నాకు అవగాహన లేదు. నాట్ అవేర్ ఆఫ్ ద మినిస్ట్రీ అబౌట్ రిగార్డింగ్ ద గోయింగ్ టు బైబుల్ కాలేజ్. అంకుల్ నేను చెప్తాను తర్వాత అని మనసులో అనుకొని అంకుల్తో చెప్పాను. యాజ్ గాడ్ లీడ్స్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మరి ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఇట్ టుక్ మీ 5 years to think about this calling. So 89 then I gave a serious thought to it. Then I had a burden to serve the Lord. So 89 I went to Leonard Theological College, Jabalpur for training, for BD course. So 92 I completed. I joined Hyderabad Regional Conference Methodist Church in India. So 92 నుంచి నేటి వరకు అనేక సంఘాల్లో మరి పరిచర్య నేను జరిగించాను. కాబట్టి పరిచర్యలో ఉండడం ఒక గొప్ప భాగ్యంగా నేను తలస్తున్నాను. సో మీరు ఈ సేవ చేయడానికి ఏదైనా బలమైన కారణం, ఎనీ స్ట్రాంగ్ రీజన్ అంటే మీకు ఒక మూమెంట్లో మీకు అనిపించింది లేదు నేను మినిస్ట్రీ చేయాలి అని మీకు అనిపించిన సమయం? అదే దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇట్ టుక్ 5 years. మరి సీనియర్ పాస్టర్ ఒక థాట్ వేశాడు, ఒక విత్తనం నా మనసులో వేసినప్పుడు ఇట్ టుక్ 5 years. అప్పుడు దేవుని యొక్క నడిపింపు ఉంటేనే తప్ప దీంట్లో మనం వెళ్ళలేము, ముందుకు సాగలేము. ఒక థాట్ పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు అనుగ్రహించినాడు. దాని గురించి బాగా ఆలోచన చేసి ప్రార్థన చేసి వ్యక్తిగతంగా దేవుని నేను అడిగాను. మరి ఆ విధంగా దేవుని యొక్క నడిపింపు బట్టి మరి సేవలో ట్రైనింగ్ వెళ్ళడం జరుగుతున్నది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుని యొక్క కృపను బట్టి పరిచర్యలో అనేకమైన సవాళ్ళు ఎదుర్కొన్నా, వాటిని జయించిన ముందుకు కొనసాగుతూ వెళ్తున్నాను. మా నాన్నగారు ఏమన్నారంటే, సన్ లిసన్ టూ థింగ్స్. What are those 2 things? Being in a ministry is not an ordinary thing. It is the highest calling in the world, and also it is the highest job or responsibility to be in the ministry. So these are the 2 thoughts my father has given to me. I experienced those things and I am moving forward. సో మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి మీ మినిస్ట్రీ ఇప్పుడు వరకు వచ్చిన. సో మీకు చాలా డిఫికల్ట్గా
ఆయనకి ఇచ్చే ఆటంకం ఇప్పుడు మినిస్ట్రీ జరిగింది. అంటే ఒకటి రెండు అనేది కాదు, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నా. మరి ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బీ ఏ పాస్టర్. చాలామంది ఏమనుకుంటారంటే ఇది పాస్టర్ ఉండడం చాలా ఈజీ, ఇది ఈజీ జాబ్ అనుకుంటారు. కానీ నా వ్యక్తిగత జీవితంలో we need to maintain our integrity. Without integrity, hide and seek business కాదు. So whatever I am, so I have to be like it in reality. So these are some things. It's a very vast subject. ఆటంకాలు అంటే అది మినిస్ట్రీలోకి అడుగుపెట్టిన దినం నుంచి కూడా కొంతమంది ఏమన్నారంటే ఈయన ట్రైనింగ్ చేయడు, విడిచిపెట్టేస్తాడు అన్న, మధ్యలోనే వదిలిపెట్టేస్తాడు అంటే ఒక నెగటివ్ థాట్, ఒక డిస్కరేజ్మెంట్. సో అవి విన్నప్పుడు కూడా కొద్దిగా మనసు ఆయాసం వేసింది. కానీ ఆయన కూడా దెన్ ఐ ఆస్క్ గాడ్, ఓ గాడ్ యూ గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ టు ఓవర్కమ్ ద ఛాలెంజ్. So in that way I faced and I have overcome. I am going to overcome also with his strength, not my wisdom or anything. It's God will, yeah. So ఇప్పుడు మీ రోజులో how do you spend time with God, your relationship with God and your devotional time, how do you manage those? Yeah, my personal devotion will be there in the morning, and also when I'm in the ministry also I always will give first priority to his ministry, to his work. So whatever God has entrusted to me, personal priorities kante first priority comes the church. So in that way, by giving the first priority to God, I enjoy the ministry, ministering the people, visiting the people, sick people, going to them and administering the Holy Communion. So I take it as a privilege. See, being a pastor, I have to maintain my relationship with my sheep, my congregation. What is ministry? Ministry is not just preaching. Ministry is talking to the people, knowing their problems and praying for them. So when I visit, when I pray for them, they'll be comforted. So if I isolate myself, if I maintain a distance with the congregation, that will not work out. The people's ministry. So that is. Pastor Garu, what is that God story or the miracle that you want to tell us, so in order to encourage others? Like ఈ టైంలో చాలా మంది బిలీవ్ చేయరు కొన్ని థింగ్స్, లైక్ మనం చెప్పేవి. సో మీ పర్సనల్ లైఫ్లో మీకు జరిగిన సంఘటన దట్ యూ వాంట్ టు షేర్ విత్ us. Miracles are there. Only thing is what Bible tells us is that we need to walk by faith. Faith is very, very important. That's what Apostle Paul in 2 Corinthians chapter 5, he says that we walk by faith, not by sight. వెళ్ళు చూపు వలన కాకుండా విశ్వాసం వలన నేను నడుచుకుంటున్నాను. మరి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు లేవని అనం. అద్భుతాలు ఎప్పుడు జరుగుతుంది? when we trust God, when we put our faith in God. అందుకొరకే మరి అద్భుతాలు అనేటువంటివి దాన్ని మనము మాటల్లో వర్ణించలేము. We cannot explain God's doings. It's beyond our imagination. So మనము ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా COVID-19 I was affected. భయపడకండి, COVID-19 అంటే I recovered. I was admitted in the hospital.
So I am back and recharged. So ఇప్పుడు నేను double portion of the strength I regained from God. So it is a miracle. So beyond my imagination, how God has led me. Miracle, నేను సేవలో రావడమే ఒక మిరాకిల్ అనిపిస్తుంది నాకు. I never thought కళలో కూడా నేను ఒక పాస్టర్గా నేను ఉంటాను. బికాస్ మై వేస్, మై థాట్స్ వేర్ డిఫరెంట్. ఆలోచనలన్నీ కూడా వేరే ఉన్నాయి. కానీ ఐ వాజ్ ఇన్ టు ద వాట్ యు కాల్, ఐ వాజ్ అ బాడీ బిల్డర్. I was more interested in that. God has called me from that line, from the bodybuilder to be a church builder. So I am enjoying my ministry. So it is the greatest responsibility which God has given to me to build His kingdom, to build His church. So that is how I enjoy the ministry. That's nice, sir. Yeah, ఇప్పుడు ఈ జనరేషన్లో పాస్టర్ గారు మనం ఏదైనా చెప్పాలన్నా, మనం ప్రీచ్ చేయాలన్నా, వాట్ డూ యూ థింక్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు రీచ్ అవర్ పీపుల్? There are many medias. మన అందుబాటులో ఏది మనకు ఉంటుందో దానిని మనం ఉపయోగించుకోవాలి. ఒక మీడియా ఉంటుంది, ఒక టెలివిజన్ ఉంటుంది. సో ఈ టెలివిజన్ ద్వారా టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఎక్కువగా మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఉపయోగకరం, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారికి ఉపయోగకరం ఉంటుంది. ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, పర్సనల్లీ ఎవ్రీ బిలీవర్ ఈజ్ అ ఛానల్, గాడ్స్ ఛానల్. సో వై ఐమ్ టెలింగ్, బికాస్ జీసస్ హ్యాస్ గివెన్ ద గ్రేట్ కమిషన్, గో ఇన్ టు ద వరల్డ్ అండ్ preach. To preach, to reach, in reach should be there. Now personally, if I am not able to receive the word, I cannot propagate the word. Enrich, reach, outreach. These are the things. Yeah, so మీ సండే, హౌ డస్ యువర్ సండే స్టార్ట్? జనరలీ నార్మల్ పీపుల్, మన అందరూ సండే అంటే చర్చ్కి వెళ్ళాలి, వర్షిప్, డివోషనల్ టైం అండ్ ఆల్. సో హౌ డస్ యువర్ సండే స్టార్ట్, పాస్టర్ గారు? సండే కొరకు వారం అంతా కూడా ప్రిపేర్ కావాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో సండే వచ్చేసి ప్రీచ్ చేసేసి వెళ్ళిపోవడం. సో ద హోల్ వీక్ ఐ హ్యావ్ టు మెడిటేట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్. సండే ఎప్పుడు వస్తుంది, ఆ వాక్యము ప్రసంగించే సమయంలో దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే, మనం ప్రిపేర్ అయ్యేది ఒకటి, అక్కడ రాగానే దేవుడు ఇంకొక న్యూ థాట్ ఇస్తాడు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు ఎడిట్ ద మెసేజ్ అన్నమాట. నేను అనుకుంటే ఒకటి ప్రసంగం చేయాలనుకుంటాను, కానీ పుల్పిట్ దగ్గరికి వచ్చేసరికి దేవుడు దాన్ని మార్చేస్తాడు. సో వాట్ ఎవర్ గాడ్ పుట్స్ ఇన్ అపాన్ మై హార్ట్, దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. సో ఒక ఎక్సైటింగ్ అనమాట. సండే రాగానే ఒక పండుగ లాంటిది. వీ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ అ కాంగ్రిగేషన్. యాజ్ అ పాస్టర్ ఐ హ్యావ్ ద, బికాస్ ఐ విల్ బి మీటింగ్ దెమ్, సో ఐ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. I am a down-to-earth person. I never maintain any distance with any person. All are equal in my sight, whether he is a rich person or a poor person. So whether he is in a high position or low position, that doesn't matter. So Sunday is a special day. It is a worship day, worshiping the Lord. Many people lack. Now because of this lockdown, all these months, we were restricted to our own homes. Now, when the church is open, I find very few people are responding. Still that fear is there in people's mind. So we need to remove that. So, when God has given the fellowship, every person must utilize this person. Sunday, present situation, 65 above రాకూడదు,
10 below రాకూడదని restriction ఉన్నది. Okay, but what I mean to say is, what I would like to encourage those people having good health, every opportunity to come to the church, they must come into the church. They should not forego that. కొన్ని రోజులైతే ఇది కూడా ఈ సహవాసం లేకపోతే it's very difficult. There are people who lack this fellowship. Praise the Lord. Times are changing and the world is moving. There is a phenomenal change in the music industry, especially in the Christian music world. We have a lot of lyricists, choreographers, musicians, preachers from every nook and corner of this world. So Praise Audio Vision came up with a vision of backing up all of these talented artists by promoting them and helping them exhibit their talents. Starting from filming you to helping you reach out to the world, Praise Audio Vision will guide you and help you deliver a successful and impactful video. Praise Audio Vision will also participate to support in a lot of charity events to outreach our loving God to the world and also help the unprivileged. With the same vision, let us all make Praise Audio Vision a successful platform to make a difference in people's lives by encouraging all the hidden talents across the world. సో పాస్టర్ గారు, మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది మినిస్ట్రీలో వచ్చి? మినిస్ట్రీ మీరు సొంతంగా స్టార్ట్ చేసి? అంటే John Wesley Methodist Church, Malkajgiri is a part of Hyderabad Regional Conference Methodist Church in India. It is a national church. It is affiliated. We have a connection with United Methodist Church, okay, of America. ఈ యొక్క మినిస్ట్రీలో నేను వచ్చి చెప్పాను కదా 28 ఇయర్స్ ప్రాక్టికల్గా, ట్రైనింగ్తో కలుపుకుంటే 30 ఇయర్స్ అయిపోయింది. సో అలానే మీ ఫ్యామిలీ గురించి చెప్తారా పాస్టర్? I am blessed with wife, a daughter and a son. My wife, she is a teacher by profession since 30 years. Okay. And my daughter, elder one daughter, she is into the multimedia, mass media. Just returned from UK, completing the higher studies. My son, second one, he completed his MBA. He worked till recently in Deloitte for 4 years, and then he joined recently Bangalore-based one of the MNC companies. Yeah, small family. Yeah. సో మీరు చెప్పినట్టు 28 ఇయర్స్ అయింది మినిస్ట్రీలో వచ్చి, చాలా ఆటంకాలు ఉన్నాయి. సో మీకు ఏదైనా ఒక రోజు అలా అనిపిస్తుందా, లైక్ నేను ఇక్కడ వచ్చి నాకు ఇన్ని డిఫికల్టీస్, ఇన్ని ట్రబుల్స్ నేను ఫేస్ అవుతున్నా, డిడ్ ఐ టేక్ అ రైట్ డిసిషన్ అని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా? యా, సహజంగా అలాంటి తలంపు కలిగింది, అలవలేదనుకో. కానీ when I look to God, He gave me the strength. Don't give up. Don't give up. So that is a beautiful verse which has encouraged me. అందుకొరకే యేసుప్రభు అంటాడు కదా, నాగటి మీద చేయి వేసిన వాడు వెనుకకు తిరగకూడదు, ముందుకే సాగాలి. You should have a vision. With the vision you must move forward. Not problems will be there. Problems ఎక్కడ లేవు, ప్రతి స్థలంలో ఉన్నవి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా గృహంలో నుంచి ప్రారంభమవుతాయి. ప్రాబ్లమ్స్ లేని స్థలము లేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో దాంట్లో ఉన్న తృప్తి దేంట్లో కూడా ఉండదు, సాటిస్ఫాక్షన్. సో గాడ్ ఈస్ ద వన్ హూ గివ్స్ దట్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్.
సో మీరు ఒకవేళ మినిస్ట్రీ కాకపోతే ఈ ఫీల్డ్లో రాకపోతే మీరు ఏం చేసేవాళ్ళు? మీరు ఏమనుకునే ముందే? మీరు నాకు చెప్పారు నేను ఎప్పుడు అనుకోలే పాస్టర్ అవ్వాలి, మినిస్ట్రీ అవ్వాలి. Before coming into the ministry, I worked for Nagarjuna Finance Company. It's a multinational company at time that was in Panjagutta. సో అక్కడ ఉన్నప్పుడే నాకు ఈ ప్రేరేపణ కలగడము, సో నన్ను నేను దేవుడి యొక్క సేవకు సమర్పించుకోవడం జరిగింది అన్నమాట. ఎన్నో తలంపులు ఉండేవి కానీ ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ యూటర్న్ ఇన్ మై లైఫ్. ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ యూటర్న్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, మై పేరెంట్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఆర్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అరే హృదయ పాల్ నువ్వు సేవలో ఉన్నావా, మాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకటే దిస్ ఇస్ నాట్ మై, గాడ్ ఈస్ ఆల్రెడీ చోజన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై మదర్స్ హోమ్. ఇట్స్ ఎ గాడ్స్ కాలింగ్, ఇట్స్ నాట్. సో దేవుడు ఇచ్చిన ప్రివిలేజ్. సో పాస్టర్ గారు ఈ జనరేషన్లో మనం చూసినట్లయితే చాలా మంది మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోతుంది, లైక్ ఆ యూనిటీ ఉండట్లేదు. సో ఒక ఫ్యామిలీలో గాడ్స్ విల్లింగ్ త్రూ యూనిటీ ఉండాలంటే మనం ఎలా వెళ్ళాలి, ఎలా మనం గాడ్ని తెలుసుకోవాలి? దిస్ ఇస్ ఏ గుడ్ క్వశ్చన్. చర్చ్ ఐక్యతగా ఉండాలంటే ఫ్యామిలీ యూనిటీగా ఉండాలి. ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈ డివోర్సెస్ అనేటువంటివి, విడాకులు అనేటువంటివి సాతాను తీసుకొని వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. యాజ్ ఎ పాస్టర్, వెన్ ఐ solemnize a marriage, I think in my ministry nearly 1500 marriages I have solemnized. So I faced one problem 2001లో. వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్ళైన తర్వాత వచ్చి ఒక టిపికల్ ప్రాబ్లము నా ముందు వేశాడన్నమాట. She is not listening to me. She is not willing to have a relationship with me. So he was pondering upon that. So then he was a medical doctor. So ఇవన్నీ కొద్దిగా విన్న తర్వాత I instructed or guided him not to behave like that. ఆ సమయంలో నేను ఒక స్ట్రాంగ్ ఒపీనియన్కి వచ్చిన ఏంటంటే, ఈ పెళ్ళికి ముందు ఎవ్రీ పాస్టర్ మస్ట్ కండక్ట్ ఎ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్. ఓకే, సో నాకు ఒక ఐ ఓపెనర్ లాగా ఆ ప్రాబ్లం వచ్చేసి ఆ కమిటీ వారితో పెద్దలతో డిస్కస్ చేసి, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వెన్ ఎవర్ ఐ solemnize a marriage, I call boy and girl, make them sit and understand what is Christian marriage is. What is the importance? లోకంలో కూడా the people of other faith also they are getting married. వాళ్ళకు మనకు ఏంటి తేడా? హౌ టు ఓవర్కమ్ దిస్ అంటే సరైనటువంటి అవగాహన లేని కారణాన్ని చాలా మంది యవనస్తులు మ్యారేజ్ కాగానే విడిపోతున్నారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉంటాయి, తల్లిదండ్రులు కూడా దానికి కారకులుగా ఉంటారు. థర్డ్ పర్సన్ ఆల్సో విల్ బి దేర్, ఆల్వేస్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దేర్ పర్సనల్ మ్యాటర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ గుడ్ అడ్వైస్ దే ట్రై టు డివైడ్. బట్ బైబుల్ సేస్ వన్స్ they are married forever. Christian marriage solemnize chairman as a pastor. I take a personal interest in calling the two youngsters, boy and girl, who are going to be married. I make them sit and I discuss with them in detail. And also I explain them what is the significance of Christian marriage, why you are getting married,
ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అని కొన్ని క్వశ్చన్స్ ప్రశ్నలు వాళ్ళకు వేసి వారి నుంచి జవాబు నేను రాబడుతూ ఉంటాను. ఎంతవరకు క్రైస్తవ వివాహము ఒక ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన ఉన్నది అనేటువంటిది వారిలో నుంచి నేను తెలుసుకుంటాను. సో వాళ్ళకు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ మరి క్రైస్తవ కుటుంబానికి కావాల్సినటువంటి బలమైనటువంటి పునాది క్రీస్తే కనుక ఆ క్రీస్తు అనేటువంటి పునాది పైన ఎవరైతే తమ గృహాలను కట్టుకుంటారో ఎన్ని కష్టాలు, ఒడదొడుకులు, అప్స్ అండ్ డౌన్స్, ఛాలెంజెస్ వచ్చినా వారు నిలబడి వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతారు. సో ప్రాబ్లమ్స్ అనేది లేవు అని నేను చెప్పను, ఉండవు అని కూడా నేను చెప్పను. దేర్ విల్ బి ఆల్వేస్ ప్రాబ్లమ్స్, బట్ యాజ్ ఎ కపుల్ దే షుడ్ నో హౌ టు సార్ట్ అవుట్ దోస్ ప్రాబ్లమ్స్. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ వెన్ దే గ్రో ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రేమలో ఎప్పుడైతే వారు ఎదుగుతారో, ఆ క్రీస్తు యొక్క ప్రేమను ఎప్పుడైతే వారు చూస్తారో తప్పకుండా ఆ ప్రేమతో అన్ని కూడా జయించి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగలుగుతారు. అసాధ్యమైనట్టు ఏది కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అలానే ఈ కాలం యంగ్స్టర్స్కి లైక్ చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి సోషల్ మీడియా మీద ఎక్కువ. లైక్ గివింగ్ టైమ్ టు గాడ్ ఈజ్ డిక్రీజింగ్ డే బై డే, అండ్ దిస్ జనరేషన్లో ఇట్స్ బీన్ టూ మచ్. సో మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరు హౌ టు వాక్ ఇన్ గాడ్స్ వే? ప్రస్తుతము ఈ సోషల్ మీడియా అనేటువంటిది సొసైటీని, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని డామినేట్ చేస్తుంది. సో ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, కంప్యూటరే కానివ్వండి, మొబైలే కానివ్వండి, ఈ టెక్నాలజీ మంచిదే, కానీ దానిని ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం. ఎప్పుడైతే మనము సరైనటువంటి విధంగా ఉపయోగించామో మన రిలేషన్షిప్ తోటి వారితో, హారిజాంటల్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో ద వర్టికల్ రిలేషన్షిప్ వీఆర్ గోయింగ్ టు లూజ్. సో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎంతవరకు మనము ప్రాధాన్యత ఆ సోషల్ మీడియా ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా వీఆర్ థింకింగ్ దట్ ద వరల్డ్ ఈస్ వెరీ క్లోజర్ టు అస్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఇమీడియట్ నేబర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద నెక్స్ట్ పర్సన్ వీ డు నాట్ నో. నలుగురు ఉన్నారంటూ 4 రూమ్స్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు విత్ దర్ మొబైల్స్. సో ఆ పర్సనల్ టచ్ అనేది లేకుండా అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. సో వీటిని అవాయిడ్ చేయడానికి మనం ఎంతవరకు దానిని సరైన విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రాబ్లమ్స్ ఏముండవు. మరి ప్రభు యొక్క సేవలో ఉండడము అది చాలా గొప్ప విషయం. ప్రభు యొక్క సేవలో ఉన్నటువంటి వారు లేక ప్రభుకు సమర్పించుకున్నటువంటి వారు ఆ సమయంలోనే సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నిరుత్సాహపడకుండా ప్రభు వైపు చూస్తూ ఆయన యొక్క సహాయం, ఆయన శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో తప్పకుండా జయ జీవితానికి కలిగి మనము ముందుకు సాగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో పడిపోయిన వారే. పరిశుద్ధ గ్రంథంలో దావీదు పడిపోయినాడు, దేవుడు అతను లేవనెత్తినాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పడిపోయినాడు. తిరిగి ఏ సంఘంనైతే తాను హింసించాడో ఆ సంఘాన్ని నిర్మించడానికి తనకి జీవితం అంతా కూడా సమర్పించుకున్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. And the beautiful verse which he has given to us is, I fought a good fight. I kept my faith అనేటువంటి మాట, మంచి పోరాటాన్ని పోరాడి తిని
నా పరువు గడముట్టించితే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈ ఫేస్ సో మెనీ ఛాలెంజెస్. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు, సో ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈరోజు మనం దాంట్లో 1% కూడా అనుభవించలేదు. కాబట్టి మరి సేవలో ఉన్నటువంటి వారు లేక ప్రభువును అంగీకరించినటువంటి వారు మీరు అధైర్యపడకుండా ప్రభు వైపు చూడండి, లోకం వైపు చూడకుండా. లోకం వైపు చూస్తే అన్ని ప్రాబ్లమ్సే. ప్రభు వైపు చూస్తే మనకు శక్తి, శాంతి, సమాధానము దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని నా విశ్వాసం. కాబట్టి మీరు ముందుకు సాగుతూ వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ టీమ్ ఆఫ్ దిస్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఆడియో విజువల్. And God bless you, and also God bless Anup Ruben also and his team. God bless us.